1984 జనవరి 22వ తేదీ తెల్లవారుజామున 4 గంటల వేళ కేరళ రాష్ట్రం అలప్పూజా జిల్లా కొల్లకడువు గ్రామంలోని పొలాల్లో నల్లరంగు సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ వాహనంతో పాటుగా కాలిపోయిన వ్యక్తి ఆ కారు సొంతదారుడైన సుకుమారన్ కురూప్ కాదని చాకో అనే మరో వ్యక్తి అని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. అయితే సుకుమారన్ కురూప్ని తానే చంపేసి కాల్చేశానని అబద్ధమాడిన అతడి బావమరిది భాస్కరన్ పిళ్ళై, సుకుమారన్ స్నేహితుడు సాహు, టాక్సీ డ్రైవర్ పొన్నప్పలను తీవ్రంగా విచారించిన తర్వాత తెలిసిందేంటి అంటే సుకుమారన్ కురూప్ బ్రతికే ఉన్నాడని. శవ పరీక్ష చేసిన డాక్టర్ ఉమాదత్తన్ ఎంతో తెలివిగా సుకుమారన్ది ప్రమాద మరణం అనిపించేలాగా చిత్రీకరించినప్పటికీ అనుమానమనే ఆయుధంగా అందరినీ విచారిస్తూ వెళ్లిన డీఎస్పీ హరిదాస్, ఆయన బృందంలోని విచారణాధికారులు భారతదేశంలోని నేర చరిత్రలో ఒక ముఖ్యమైన నేర ఘటనగా చెప్పుకునే ఈ సంఘటనను ఎలా సంపూర్ణంగా పరిష్కరించారో ఈ కొనసాగింపు వీడియోలో చెప్పుకుందాం. మొదటి 2 భాగాలు చూస్తే మీకు కేసు ఏంటో అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చిన ప్రేక్షకులందరూ ముందుకు వెళ్ళి మొదటి 2 ఎపిసోడ్లు చూసిన తర్వాత మాత్రమే దీన్ని చూడండి. ఇక 3వ ఎపిసోడ్లో సుకుమారన్ కురూప్ కుటుంబాన్ని ఆది నుంచి అనుమానిస్తున్న డీఎస్పీ హరిదాస్ బృందం సుకుమారన్ భార్యను, ఆమె అన్న భాస్కరన్ పిళ్ళై భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం కుట్ర కేసులోని మర్మం ఏంటో, అందుకు కర్త కర్మ క్రియ ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఎన్నో నిర్ఘాంతపోయే విషయాలు బయటపడ్డాయి. మీరు మరవకూడని విషయం ఏంటి అంటే ఈ మాస్టర్ ప్లాన్ అంతా 1984 నాటిది. నేటికి 40 ఏళ్లకు పైగా గడిచిన కాలానికి చెందిన కుట్ర ఇది, హత్య విషయం ఇది. కాబట్టి ఇప్పుడు రోజు ఇలాంటివి చూస్తూనే ఉన్నాంలే అనుకోకండి. మన భారతదేశంలో ఎంతో సైంటిఫిక్గా పరిష్కరించిన కేసు ఇది, అదే ప్రత్యేకత. కనుకనే ఈ కేసును విశేషంగా పరిగణించారు, ఈనాటికి పరిగణిస్తున్నారు కూడా. సరే, చనిపోయింది చాకో అని తెలిసింది. ఏమాత్రం తన తప్పు లేకుండా, తన ప్రమేయం లేని, తనకు ఏ సంబంధం లేని అపరిచితుల మూలంగా, వారికి తనపై ఏ కక్ష లేకపోయినా వారి అత్యాస మూలంగా ప్రాణాలు కోల్పోయాడు చాకో. 1984 జనవరి 21 నాటి రాత్రి కరువట్టి ప్రాంతం మీదుగా వెళ్లే జాతీయ రహదారి NH47లో 2 అంబాసిడర్ కార్లు వెళుతున్నాయి. ఎట్ రాంగ్ ప్లేస్ ఎట్ రాంగ్ టైం అంటాం కదా, అలా చాకో వాళ్లకు చిక్కుకున్నాడు. కొన్ని పాత సంగతులు ఇక్కడ చెప్పుకోవాలి. 1946 మే 26 నాడు కేరళ చెరియనాడులో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సుకుమారన్ కురూప్ అసలు పేరు పీకే గోపాలకృష్ణ పిళ్ళై. చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా, చలాకీగా, చొరవగా ఉండే గోపాలకృష్ణ పిళ్ళైకి సహజంగానే బోలెడు మంది స్నేహితులు ఏర్పడ్డారు. దాంతో అందరూ తనను గుర్తించి గౌరవించి గొప్పగా చెప్పుకోవాలనే తపన పెరిగిపోయింది. దీంతో కలుపుగోలుతనమే కాదు, కరుడుగట్టిన తనమేదో అతనిలో పుట్టి పెరిగి పెద్దదైంది. అదే అతన్ని పీకే గోపాలకృష్ణ పిళ్ళై నుంచి సుకుమారన్ కురూప్గా మార్చింది. అసలు ఓ సాధారణ వ్యక్తి ఇలా ఎలా ఆలోచించగలిగాడన్నది మనకు పెద్ద ఆశ్చర్యం. ఆశ్చర్యపరిచే అతని చర్యల వెనక అరాచకత్వం ఉండడమే పెద్ద విషాదం, అది అపాయకరం. పీకే గోపాలకృష్ణ పిళ్ళై గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. స్కూల్ చదువు ముగిశాక అతను మహారాష్ట్రలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎయిర్మెన్గా చేరాడు. ముంబైలో ఉండగా అక్కడి బంధువుల ఇంట్లో వంట పని, ఇంటి పని చేసే సరసమ్మతో పరిచయం కలిగి అది ప్రేమగా మారి ఇంట్లో వాళ్ళంతా వ్యతిరేకించినా వినకుండా ఆమెను వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. కానీ కొన్ని రోజులకు అతడికి వైమానిక దళంలో ఉద్యోగం పెద్దగా రుచించలేదు. అంతే, సెలవు పెట్టి ఇంట్లో ఉండిపోయాడు. నెల రోజులకు పైగా గడిచిపోయినా కూడా అతను తిరిగి విధుల్లో చేరకపోవడంతో ఎయిర్ ఫోర్స్లో ఉండే ఆ చిన్న ఉద్యోగం కూడా పోయింది. ఒకవేళ ఇతనికి కొనసాగించడం ఇష్టం లేకపోతే రాజీనామా చేయొచ్చు. ఎయిర్ ఫోర్స్ అనేది దేశ రక్షణకు సంబంధించిన విభాగం కనుక రాజీనామాకు కొన్ని విధానాలు పాటించాలి. గోపాలకృష్ణ పిళ్ళైకి వాటిని పాటించే ఓపిక, నిబద్ధత రెండూ లేవు. కనుక సొంతూరుకి వెళ్ళిపోయి అక్కడ తనకు పరిచయం ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ సహాయంతో తాను చనిపోయినట్టుగా ఒక నకిలీ మరణ ధ్రువపత్రాన్ని సృష్టించాలని భారత వాయుసేన పరిపాలనా విభాగానికి పోస్ట్ మార్టం చేయించాడు. వాళ్ళు అధికారికంగా అతని మరణాన్ని నమోదు చేసుకున్నారు. నాటి నుంచి గోపాలకృష్ణ పిళ్ళై తన పేరును సుకుమారన్ కురూప్గా మార్చుకున్నాడు. ఫేక్ పాస్పోర్ట్ సంపాదించి భార్య సరసమ్మతో కలిసి సౌదీ అరేబియాకు వెళ్ళిపోయాడు. అక్కడే మరైన్ పెట్రోలియం రంగంలో ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం సంపాదించుకున్నాడు. సరసమ్మకు ఆ దేశంలోనే నర్సు ఉద్యోగం లభించింది. వాళ్ళకి 2 మగపిల్లలు కలిగారు. ఇద్దరికీ కలిపి నెలకు 80,000 వరకు సంపాదిస్తున్నారు. కాబట్టి ఆనందంగా ఉంది. 1980లో సౌదీలో ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున వేటు పడనుందని ఒక వార్త బలంగా వినిపించింది. సుకుమారన్ కురూప్కి కూడా తన ఉద్యోగం పోతుందేమో అనే భయం పట్టుకుంది. సంపాదన బాగున్నా కూడా ఇద్దరూ పొదుపు పాటించలేదు. స్వదేశంలో సొంతూరులో సుకుమారన్కి గొప్ప పేరుంది. స్నేహితుల భారీ బృందమే ఉంది. వాళ్ళందరి కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసే తత్వం ఉంది. అందుకని వాళ్ళంతా అతన్ని గౌరవంగా చూస్తారు. ఇప్పుడు సంపాదన లేకపోతే ఆ గౌరవం కాస్త ఊడిపోతుంది. అసలే అటెన్షన్ డిజార్డర్ అనే లక్షణం చిన్నతనం నుంచి అతనిలో పాతుకుపోయింది. ఇప్పుడు దానికి తూట్లు పడతాయంటే అతను ఎలా ఒప్పుకుంటాడు?
ప్రమాదకరమైన ఆలోచన అతని మెదడులో పుట్టిందందుకే అతను ఓ మాటు భారత్ వచ్చినప్పుడు 8 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. కొన్ని నెలల వరకు నెలవారీ వాయిదాలు కూడా కట్టాడు. 1984 జనవరి 6 నాడు సౌదీ నుంచి కుటుంబంతో సహా భారత్ వచ్చిన సుకుమారన్ తమతో పాటుగా తన స్నేహితుడు సాహును కూడా వెంటబెట్టుకొచ్చాడు. తన ఆలోచన నెరవేరాలంటే మరో 2 కావాలి కనుక భాస్కరన్ పిళ్ళై, టాక్సీ డ్రైవర్ పొన్నప్పన్లను తనతో చేర్చుకున్నాడు. సుకుమారన్ తన ప్రమాదకర ఆలోచనలను ఆ ముగ్గురికి వివరించాడు. వాళ్ళు ముందు సంకోచించారు, భయపడ్డారు. కానీ తర్వాత సరే అని తలొగ్గారు. అతని ప్రణాళిక అమలు చేయడానికి తనలాగే ఉండేటటువంటి వ్యక్తి మృతదేహం కావాలన్నాడు. సుకుమారన్ కురూప్ అలియాస్ పీకే గోపాలకృష్ణ పిళ్ళై ఒకసారి గోపాలకృష్ణ పిళ్ళైగా మరణించాడు కదా, ఇక ఇప్పుడు సుకుమారన్ కురూప్గా మరణిస్తే అంతా సెట్ అవుతుందనుకున్నాడు. మనిషి మాత్రం మరో అవతారం ఎత్తాడు కావచ్చు. భాస్కరన్ పిళ్ళై ఓ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. హాస్పిటల్ మార్చరీకి వచ్చే మృతదేహాల్లో సుకుమారన్ ఒడ్డు పొడవు బరువు సరిపోలిన శరీరం ఉంటే గనక దాన్ని కాజేసి ప్రమాదాన్ని సృష్టించి దాన్నే సుకుమారన్ శరీరంగా చూపించాలనేది పన్నాగం. ఈ పన్నాగాన్ని సుకుమారన్ సౌదీలో ఉండగానే రచించాడు. అచ్చంగా దాన్నే ఇక్కడ భారతదేశంలో అమలు చేసి లబ్ధి పొందాలనుకున్నారు. కాబట్టి మీకీ పాటికి సందేహాలన్నీ విడిపోయి ఉండొచ్చు. సర్వీస్లో ఉండగానే మరణించినందుకు ఎయిర్ ఫోర్స్ నుంచి కొంత పరిహారం అందుతుంది కదా. ఇప్పుడు మరో పేరుతో మరణించినట్టు నాటకం ఆడి ఇన్సూరెన్స్ సొమ్ము రాబట్టుకోవాలనుకున్నాడు. అందుకే ఇంత పెద్ద ప్రణాళిక వేశాడని చెప్పింది ఇన్వెస్టిగేషన్ టీం. తమ ప్రణాళికకు అవసరమైన మృతదేహం కోసం భాస్కరన్ పిళ్ళై తన హాస్పిటలే కాకుండా తెలిసిన హాస్పిటల్స్లో కూడా తన పరిచయస్తుల ద్వారా ప్రయత్నించాడు. ఆలోగా 8,000 పెట్టి సెకండ్ హ్యాండ్లో ఒక కారు కొన్నాడు సుకుమారన్. దాన్ని తన పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆ కారులోనే 4 చెడ తిరిగారు, కానీ వారికి కావాల్సింది దొరకలేదు. రోజులు గడిచిపోతున్నాయి. వారికి డబ్బు సంపాదన ఆశ మాత్రం రెట్టింపైపోయింది. ఇక వెతికి లాభం లేదు, కానీ సుకుమారన్ లాగా ఉండేవాణ్ణి తామే హతమార్చి ప్రణాళికలు తరువాయి భాగాన్ని యథావిధిగా కొనసాగించాలనుకున్నారు. ఇది ఎంత భయంకరమైన ఆలోచన ఆలోచించండి. డబ్బాస మనిషిలోని మానవత్వాన్ని మట్టుబెట్టేసింది. ఆ 4 మళ్ళీ ఓ సజీవమైన మనిషి కోసం వెతికారు. తమకు కనిపించిన ఓ బిచ్చమెత్తుకునే మనిషిని పట్టుకుని చంపబోతుండగా అతను చివరి క్షణంలో తప్పించుకున్నాడు. వారిలో పట్టుదల మరింత హెచ్చించింది. మృగ లక్షణాలు పెరిగాయి. అడవిలో జంతువులు మాటు వేసి వేటు వేసినట్టుగా వీళ్లు కూడా రాత్రి పగలు తేడా లేకుండా రహదారుల వెంట వెళ్లే ప్రతి ఒక్కరిని పరిశీలిస్తూ దూర ప్రాంతాలకు కారులో తిరిగారు. అలా ఓ రోజు రాత్రి దారి పక్కన హోటల్లో తిని మద్యం సేవించి తమ వేట కొనసాగించారు. ఆ రోజు 1984 జనవరి 21వ తేదీ పొన్నప్పన్ కారు, సుకుమారన్ కారు 2 బయలుదేరాయి. NH-47పై కరువట్ట ప్రాంతంలో ఉన్న హరి టాకీస్ థియేటర్ బయట ఓ వ్యక్తిని చూసి సుకుమారన్ అతను అచ్చం తనలాంటి శరీర సౌష్ఠవంతో ఉన్నట్టు గమనించాడు. తన వాళ్లతో తమ అన్వేషణ ఫలించిందని చెప్పాడు. తన కారును మళ్లీ వెనక్కి పోనిచ్చి ఆ వ్యక్తిని పలకరించి లిఫ్ట్ ఇస్తాను రమ్మని చెప్పారు. అపరిచితుల ఆహ్వానానికి అతడు సంశయించినా కానీ వాళ్లంతా తమ ప్రాంతం వారిలాగే ఉండడం, భాష మాట తీరు సక్రమంగా ఉన్నట్టు తోచడంతో ఆ అభాగ్యుడు వాళ్ల కారులో కూర్చున్నాడు. అందరితో మాటలు కలుపుతూ అతను తన పేరు చాకు అని, తన ఊరివాణ్ణే అని, హరి టాకీస్లో పనిచేస్తుంటానని, నడుస్తున్న సినిమా తాలూకు ఫిలిం రోల్ ఇచ్చిపోతున్నానని చెప్పాడు. శాశ్వతంగా లోకం నుంచి వెళ్ళిపోతావులే అని లోపల అనుకున్నారు వాళ్ళ 4. తనకు 1 ఏడాది క్రితమే పెళ్లయిందని, తన భార్య గర్భవతి అని కూడా చాకు వాళ్లతో చెప్పాడు. అది కూడా వాళ్ళ మనసుల్ని మార్చలేకపోయింది. ఇథైల్ ఆల్కహాల్ కలిపిన గ్లాస్ అతని చేతికిచ్చి త్రాగమన్నారు. తనకు అలవాట్లేదన్నాడు చాకు. తన భార్యకు అటువంటిది నచ్చవని కూడా చెప్పాడు. ముందు నవ్వుతూ చెప్పారు, కానీ అతను బెట్టు చేస్తుండడంతో వాళ్లలో క్రోధం ఎక్కువైంది. అది కాస్త వాళ్ల ముఖంలో, మాటల్లో, చేతల్లో బయటపడిపోయింది. భాస్కరన్ పిళ్ళై చాకో నోరు బలవంతంగా తెరిచి గ్లాసులో మద్యాన్ని అతని నోట్లో పోసేశాడు. పిమ్మట పొన్నప్పన్, భాస్కరన్ పిళ్ళైలిద్దరూ చాకో మెడను తాడు కట్టి నొక్కి పట్టి ఊపిరాడకుండా చేశారు. ఆ ఒత్తిడికి అతని మెడ విరిగిపోయింది. చాకో తల వాల్చేయగానే అతని ప్రాణాలు పోయాయని వాళ్ళు 4 నిర్ధారించుకున్నారు. ఆ వెంటనే చాకో శరీరాన్ని భాస్కరన్ పిళ్ళై ఇంటికి తీసుకువెళ్లి ఆ ఇంటి వెనుక ఉన్న గుడిసెలో పడుకోబెట్టి అతని దుస్తులు తొలగించి సుకుమారన్ దుస్తులు తొడిగారు. అయితే చాకో ధరించిన అండర్వేర్ను మాత్రం మార్చడం మర్చిపోయారు. ఆ అండర్వేర్లో మంటలకు కాలిపోయిన ఓ చిన్న భాగమే ఆ తర్వాత అది చాకో శరీరమని, సుకుమారన్ది కాదని చెప్పింది. మృతులు కూడా సాక్ష్యం ఇస్తారంటే ఇదే మరి. డాక్టర్ ఉమాదత్తన్ తన సుదీర్ఘ అనుభవ జ్ఞానంతో రాసిన పుస్తకం డెడ్ మ్యాన్ టేల్స్లో ఇటువంటి వాటి గురించి ప్రస్తావించారంటే అర్థం చేసుకోండి. ఆ గుడిసెలో చాకో ముఖాన్ని పెట్రోల్తో కాల్చేసి గుర్తుపట్టకుండా ఉండేలా చేశారు. పిమ్మట చాకో శరీరాన్ని సుకుమారన్ నల్లరంగు అంబాసిడర్ కారులో ఎక్కించి కొల్లకడువు గ్రామం పొలాల్లో చెట్టుకు గుద్దుకుని మంటలంటుకుంటున్నట్టు చిత్రీకరించారు. ఆ ప్రయత్నంలో భాస్కరన్ చేతులపై పెట్రోల్ చింది మంటలంటుకుని చేతులు కాలాయి. ఆ బాధకు తాళలేక అతను చేతుల్లో ఉన్న పెట్రోల్ బాటిల్, మ్యాచ్ బాక్స్ విసిరికొట్టాడు.
ఆ ప్రయత్నంలోనే చేతికి తొడుక్కున్న గ్లౌజెస్ కూడా పాక్షికంగా కాలిపోయాయి. వాటిని అక్కడే వదిలేశారు. తర్వాత అందరూ పొన్నప్పన్ కారులో పారిపోయారు. ఇక కథ మీకు తెలిసిందే. ఇదొక కార్ యాక్సిడెంట్ అని, ప్రమాదం జరిగి పెట్రోల్ చింది మంటలంటుకుని కారుతో సహా సుకుమారన్ కురూప్ మరణించాడని అనుకునేలా చేశామని వాళ్ళు అనుకున్నారు. లోకం కూడా తమలాగే అనుకుంటుందని ఊహించారు. అయితే డీఎస్పీ హరిదాస్ అతని విచారణ బృందానికి తమపై అనుమానం వచ్చి ప్రశ్నిస్తున్నట్టు తెలియగానే లాడ్జ్లో దాక్కున్న సుకుమారన్ అక్కడి నుంచి ఉడాయించాడు. ఇంత మాస్టర్ ప్లాన్ చేసిన మాస్టర్ మైండ్ సుకుమారన్ కురూప్ అని పోలీసులు ఎట్టకెలకు కనిపెట్టారు. అతను ఎక్కడున్నాడనేది కూపిలాగే ప్రయత్నం చేశారు. కానీ అది సాహు, పొన్నప్పన్, భాస్కరన్ పిళ్ళైకి కూడా తెలియదు. అప్పటికే వాళ్ళు పోలీసుల ఆధీనంలో ఉన్నారు. మొత్తానికి కేరళ పోలీసులతో పాటుగా ప్రజలు సుకుమారన్ని ఎరిగిన వాళ్ళు అందరూ విభ్రాంతితో నోరు తెరిచారు. అన్నన్నా, ఏంటిది? తామెరుగున సుకుమారన్ పిళ్ళై ఇంతటి మోసగాడా అని ఆశ్చర్యపోయారు. విచారణ అనంతరం ఈ కేసులో నేరుగా సంబంధం లేని సుకుమారన్ కురూప్ భార్యను, భాస్కరన్ పిళ్ళై భార్యను పోలీసులు విడిచిపెట్టారు. భాస్కరన్ పిళ్ళై, సాహు, పొన్నప్పన్లపై హత్యానేరం మోపి కేసును కోర్టుకు అప్పగించారు. సుకుమారన్ కురూప్ కోసం వెతుకులాటను తీవ్రతరం చేశారు. 4 ఏళ్ల తర్వాత కేరళలో సొంత ఊళ్ళో సుకుమారన్ కట్టించుకున్న ఇల్లు సగం పూర్తయి ఆగిపోయిన విషయం గుర్తించగా దాన్ని ఎవరో సాధువు లాంటి వ్యక్తి పూర్తి చేస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. గడ్డం పెరిగి కావిరంగు దుస్తులు ధరించి సాధువులా అనిపిస్తున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ అలెగ్జాండర్ జాకబ్ అతన్ని 4 గంటల పాటు ప్రశ్నించారు. తర్వాత అతను అనుమానించదగ్గ వ్యక్తి కాదని, సాధువే అని భావించి అతడి వేలిముద్రలు తీసుకుని వదిలిపెట్టారు. ఆ వేలిముద్రల్ని సుకుమారన్ కురూప్ వేలిముద్రలతో పోల్చారు. అవి పోలీసుల దగ్గర ఎక్కడున్నాయి? లేవు కదా అంటారా? నిజమే. కానీ 1980 తొలినాళ్లలో సుకుమారన్ తన పేరిట 8 లక్షల జీవిత బీమా పాలసీ తీసుకున్నప్పుడు సదరు సంస్థకు తన వేలిముద్రలు ఇచ్చాడు. ఇప్పుడు సాధువు వేలిముద్రలను వాటితో పోల్చి చూడమని ఫోరెన్సిక్ వాళ్లకు చెప్పారు. 3 రోజుల తర్వాత అందిన ఫోరెన్సిక్ రిపోర్ట్లో సాధువు వేలిముద్రలు సుకుమారన్ వేలిముద్రలే అని ఉంది. కానీ మనిషి మాయం. 1990 తర్వాత కూడా చాలామంది అతన్ని తాము చూశామని వేరువేరు ప్రాంతాల వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. కేరళ, ఢిల్లీ, బీహార్, గుజరాత్, నేపాల్, వారణాసి, రాజస్థాన్ ప్రాంతాల నుంచి సమాచారం రావడం, పోలీసులు శ్రమించి ఆయా ప్రాంతాలకు వెళ్లి శూన్యహస్తాలతో తిరిగి రావడం. జయప్రకాష్ అనే అధికారి సొంత ఖర్చులు పెట్టుకుని మరీ ఈ కేసును పరిశోధించారు. పలు ప్రాంతాలు తిరిగారు. కానీ రిక్తహస్తాలతో తిరిగొచ్చారు. అందుకని కేసును అలాగే నిలిపి ఉంచలేమని చెప్పిన కోర్టు భాస్కరన్ పిళ్ళై, పొన్నప్పలకు మరణశిక్ష విధించింది. అప్రూవర్గా మారిన సాహును కొన్నేళ్లు జైలు శిక్ష విధించి వదిలేశారు. 1996 నాటికి కూడా సుకుమారన్ కురూప్ పట్టుబడలేదు. అంటే అప్పటికి 12 ఏళ్లు గడిచాయి. దాంతో అధికారికంగా కేసును ముగించారు. అతను చనిపోయి ఉండొచ్చని చాలామంది భావించారు. అయితే 1984 జనవరి 22 నాటి చాకు హత్యోదంతం, సుకుమారన్ కురూప్ మోసం అన్నీ జరిగిన 26 ఏళ్ల తర్వాత 2010లో సుకుమారన్ కురూప్ అలియాస్ పీకే గోపాలకృష్ణ పిళ్ళై కుమారుడు పునీత్ పిళ్ళైకి కేరళలోని పత్తనంతిట్ట జిల్లాలో ఉన్న శ్రీవల్లభ ఆలయంలో వివాహం జరిగింది. ఆ పెళ్లికి పోలీసులు కూడా హాజరయ్యారు. కొందరు నేరుగా, మరికొందరు మఫ్టీలో. అదేంటంటారా? పెళ్లి పత్రికలో పెళ్లి కుమారుడి తండ్రి పేరు కురూప్, సుకుమారన్ పిళ్ళై అని రాసుంది. పేరుకు ముందు మాత్రం కీర్తిశేషులు అని కానీ, లేట్ అని కానీ వేయలేదు. అంటే అతను జీవించే ఉన్నాడని, కొడుకు పెళ్లికి తప్పకుండా వస్తాడని పోలీసులు ఆశించారు. వారి ప్రయత్నం ఫలించింది. ఇన్ని సంవత్సరాల తర్వాత అతను మారువేషంలో వచ్చెళ్ళిపోయాడు. అసలు రాలేదు, ఏదీ తెలియలేదు. వాళ్ళని అడిగినా ఏం చెప్తారు? అతను ఎక్కడున్నాడో తెలియదు, చనిపోయినట్టు కూడా తెలియదు. అదేం తెలియకుండానే లేట్ అని ఎలా భావిస్తారంటారు కదా? తెలిసినా తెలియదనే చెప్పొచ్చు. అయితే సుకుమారన్ కురూప్ని గొప్పగా చిత్రీకరిస్తూ ఓ సినిమా తీశారు. దాన్ని నిరసిస్తూ చాకో భార్య శాంతమ్మ, వారి కుమారుడు జితిన్లు ఆ సినిమా మీద కోర్టులో ఫిర్యాదు చేశారు. తన తండ్రిని నికరంగా లేకుండా దారుణంగా చంపిన హంతకుడు సుకుమారన్ కురూప్ను హీరోగా చూపించిన నిర్మాత, దర్శకుల భావదారిద్ర్యాన్ని నిరసిస్తూ ఇలాంటి వాటిని ప్రోత్సహించరాదని జితిన్ కోర్టును కోరాడు. ఇంతకీ సుకుమారన్ కురూప్ జీవించుంటే ఈ వీడియో రూపొందించే నాటికి అతని వయసు 79 నుంచి 80 ఏళ్లు. బాధితులు మాత్రం ప్రధాన నేరస్తుడు తప్పించుకున్నందువల్ల కేసు పరిష్కారమైనా కానీ పూర్తి కాలేదని భావిస్తున్నారు. అతను ఉన్నా లేకున్నా ఈ సంఘటన మాత్రం భారతదేశంలో ఎప్పటికీ ఒక మచ్చలా మిగిలిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.